మరి ఇప్పుడు ఆయన ఒకవేళ కట్టినా ఆయన జేబులోంచి తీయాలి కదా డబ్బులు. మరి ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇస్తారు కదా సార్, అందరు జనాలు అందరూ ఇస్తారు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ డబ్బులు ఇస్తే అది ఆయన సంపాదన. ఇప్పుడు మరి దశంభాగం ఇవ్వాల్సింది ఎందులోంచి ఇవ్వాలి? వాళ్ళ దాంట్లో నుంచి ఇవ్వాలి సార్. ఎవరి దాంట్లో? ఇప్పుడు నా సంపాదన నుంచి నేను దశంభాగం ఇస్తున్నా, ఆయన సంపాదన నుంచి తీసి ఆయన ఏం సంపాదిస్తున్నాడు? ఆయన ఏం పని చేస్తున్నారు? దేవుని సేవ చేస్తుండే సార్. దేవుని సేవ చేస్తున్నారు. మరి దశంభాగాలు ఇస్తే అందులోంచి మళ్ళీ ఇంకో దశంభాగం తీసి ఈయన ఎత్తున్నాడా? అందులో నుంచి ఎంత వస్తుందో అందులో నుంచి దశంభాగం తీస్తుంది సార్. మామూలుగా లేదుగా బ్రో ఇది. ఇప్పుడు సంపాదించేది వాళ్ళంతా కష్టపడి ఇచ్చేది దశంభాగం. ఓకే, ఆ వాళ్ళ దశంభాగాల్లోంచి మళ్ళీ ఇంకో దశంభాగం తీసి ఈయన ఇవ్వడం. బా ఏం చెప్పారు బ్రో. వీళ్ళందరూ వేసిన దానికంటే ఏమి ఎక్కువ వేసిన, ఏమి వేసింది 2 కాసులు అయితే వీళ్ళు వేసిన. సపోజ్కి దేవుడు ఏమి వేసిందని అన్నాడు కానీ. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్. అప్పుడు ఆ వర్డ్స్ రాసింది దేవుడు అని మాత్రం నేను చెప్పను, ఎవరో పాస్టర్ అనుకున్నాను. ఇప్పుడు మీరు అన్నారు ఓకే, కొంతమంది పాస్టర్లు సతీష్ కుమార్ గారిని అంటున్నారు అని మీరే చెప్తున్నారు. అంటే మీలో మీకే సరిగ్గా లేదు ఒక మాటలు. అవును సార్, లేదు సార్, ఒప్పుకుంటా. ఇప్పుడు మీలో మీకే అట్లా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారండి. అంటే ఎట్లా సార్, వృత్తి చేసినా ఉంది కానీ చూపించాలి కదా మీరు, చూపించండి. లేదు సార్ అని ఆయనకి బ్యాప్టిజం అనేది అవసరం అంటారా? ఇప్పుడు ఆయనకి బ్యాప్టిజం అవసరమా? అవసరమే సార్, అవసరమే. అవును సార్. ఇప్పుడు అంటే ఆయన అందరిలాగానే పాపాలు చేశాడు కాబట్టి అవసరం అంటారు. బైబుల్ని ఎన్ని రకాలుగా చేంజ్ చేశారని మీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు? ఏం చేంజ్ చేయలేదు సార్. అంటే బైబిల్ ఎన్నిసార్లు అది చేంజ్ అనేది కాలేదంటారా? లేదు, ఎప్పుడు కాలేదు సార్. ఇందాక మీరే చెప్పారు బైబిల్లో కొన్ని గ్రంథాలు తీసివేయబడడం జరిగింది, కానీ అవి కొన్ని మాత్రం రోమన్స్లో దొరుకుతుంది, కొన్ని పలానా వేరే దళంలో దొరుకుతాయి అని చెప్పారు. కానీ ఇందులో అదే చెప్తున్నా, మీ బైబిల్ మీద మీకే సరిగ్గా అవగాహన లేదు అని నేను అంటున్నా. దానికి మీ సమాధానం ఏంటి? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనతో పాటు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ ఉన్నారు. క్రిస్టియానిటీ మీద చాలా జిగుప్సకరమైన మాటలు మాట్లాడుతున్నారు, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అలానే కల్వరి సతీష్ గారి గురించి కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, దశమభాగాల గురించి అని చెప్పి ఒక పర్సన్ అయితే రావడం జరిగింది. సో ఆయన్ని డైరెక్ట్గా మేము మీ అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాం. ఆయన పేరు వచ్చేసి నవీన్ ఐజాక్ అంటండి. సో లెట్స్ వెల్కమ్. నమస్తే అండి. నవీన్ గారు సార్ అండ్ ఐజాక్, నవీన్ ఐజాక్. సో అసలు ఏంటి మీ ప్రాబ్లం, మీ బాధ ఏంటి చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి చాలా మంది తక్కువ మాట్లాడుతున్నారు, అంటే దేవుని హేళన చేసినట్టు మాట్లాడుతున్నారు. పాస్టర్లని ఫేక్ పాస్టర్లు అని చెప్పేసి అంటున్నారు. ఏ కాదా? లేదు సార్, లేరా? లేదు సార్, ఫేక్ పాస్టర్లు అనేది ఉన్నారు సార్. అది బైబిల్. ఇప్పుడు మీరు అన్నారు ఫేక్ పాస్టర్లు అనేసి అంటున్నారు అని చెప్పారు మీరు. అవును సార్. మరి ఫేక్ పాస్టర్లు అనేవాళ్ళు లేరా? ఉన్నారు సార్, మరి ఒప్పుకుంటున్నా. అది ఎలా అంటే సార్, ఇప్పుడు బైబిల్లో కానీ ఉంది. బైబిల్లో ఎలా అంటే, ఇప్పుడు దేవునికి యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులలో కానీ ఒకళ్ళు ఉన్నారు, ఇస్కరియోతు యూదా అని ఒకళ్ళు ఉన్నారు. అలాగని మన ఈ అంటే మన ఈ సమాజంలో కూడా కొంచెం మంది ఉన్నారు, కానీ అందరిని అనేసి మాత్రం అనలేము సార్ మనం అట్లా. కాబట్టి అందరిని అనటం మాత్రం అది చాలా తప్పు అనేసి నాది ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది మంచి సేవ చేస్తారు సార్. ఇప్పుడు చాలా మంది మంచి సేవ చేస్తారు, వాళ్ళు పునాది ఎలాంటిదో చాలా మందికి తెలుసు. ఏదో ఈ మధ్య వచ్చేసి అలా చేయడం అనేది, తప్పుడు ప్రచారాలు చేయడం అనేది మంచిది కాదని. తప్పుడు ప్రచారం అని మీరు అంటున్నారు, బాగానే ఉంది, సరే తప్పుడు ప్రచారమే అని అనుకుందాం. మరి అలా చూసుకుంటే ఏ దశంభాగాల గురించి కొట్టుకున్న పాస్టర్లు లేరా? అండ్ జనాల్ని పిచ్చోళ్ళు చేసి అట్టిపళ్ళతోటి కడుపులు తెప్పిస్తా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు లేరా? యాపిల్ పళ్ళు ఇచ్చేసి మీకు గర్భాధారణ వచ్చేస్తుందని చెప్పిన వాళ్ళు లేరా? లేకపోతే టచ్ అని చెప్పేసి మీకు వచ్చేసింది, నీకు లోపల పిల్లోడు తయారైపోతున్నాడు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు లేరా? జనాలు అంటున్నారు, లేకపోతే
తిడుతున్నారు లేకపోతే ఏదో వీడియోస్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో దాన్ని బట్టే కదా, ఇప్పుడు క్రియలను బట్టే ఏదైనా ఉంటుంది. అది కొంచెం మందికే వర్తిస్తుంది సార్. అది ఆ కొంచెం మందిని అన్నారు మీరు అనుకోవచ్చు కదా, ఎందుకు మీరు అట్లా అనుకోవడం? లేదు సార్, మంచి చేసే వాళ్ళు కానీ ఉన్నారు సార్ ఈ సమాజంలో. మంచి చేసిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మంచి చేసే వాళ్ళు పట్టించుకోరు అవి. ఉన్నారు సార్, ఇప్పుడు కల్వరి సతీష్ గారు ఉన్నారు, సతీష్ కుమార్ గారు మంచి సేవ చేస్తాడు. మంచి సేవ చేస్తారు అన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా మంచి సేవ చెప్పండి మరి నాకు. మంచి వాక్యం చెప్తాడు సార్, మంచి వాక్యం చెప్తాడు. మంచి ఉంది సార్, మంచి చర్చి, మంచి బిలీవర్స్ అందరూ మంచిగా ఉంది. కానీ ఆయన దగ్గరకు వచ్చేసరికి చాలా మంది పాస్టర్స్ ఏమంటారు అంటే నేను తప్పుడు ప్రచారం చేస్తుండు. మరి దశమం వసూలు చేయట్లేదని వసూలు చేస్తుంది సార్. వసూలు చేసినప్పుడు ఏం చేస్తుండే అంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ కోసమో లేకపోతే ఏదో చేయట్లేదు. ఇప్పుడు ఆయన కానీ దశభాగం ఇస్తుంది సార్, మీకు ఆ విషయం తెలుసా సార్? ఇస్తున్నారు, ఆయన కానీ దశభాగం తీస్తాడు సార్. మరి ఇప్పుడు ఆయన ఒకవేళ కట్టినా ఆయన జేబులోంచి తీయాలి కదా డబ్బులు, మరి ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఇస్తారు కదా సార్, అందరు జనాలు అందరు ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ డబ్బులు ఇస్తే అది ఆయన సంపాదన. ఇప్పుడు సంపాదన సార్, మరి దశభాగం ఇవ్వాల్సింది ఎందులోంచి ఇవ్వాలి? వాళ్ళ దాంట్లో నుంచి ఇవ్వాలి సార్. ఎవరి దాంట్లో? ఇప్పుడు నా సంపాదన నుంచి నేను దశభాగం ఇస్తున్నా, ఆయన సంపాదన నుంచి తీసి ఆయన ఏం సంపాదిస్తున్నాడు? ఆయన ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ఇదే సార్, దేవుని సేవ చేస్తుండే సార్. దేవుని సేవ చేస్తున్నారు, మరి దశభాగాలు ఇస్తే అందులోంచి మళ్ళీ ఇంకో దశభాగం తీసి ఈయన ఇస్తున్నాడా? అందులో నుంచి ఎంత వస్తుందో అందులో నుంచి దశభాగం తీస్తుంది సార్. మామూలుగా లేదు బ్రో, ఇది అసలు మామూలుగా లేదు. ఇది ఇప్పుడు సంపాదించేది వాళ్ళంతా కష్టపడి ఇచ్చేది దశమభాగం. ఓకే, ఆ వాళ్ళ దశమభాగాల్లోంచి మళ్ళీ ఇంకో దశమభాగం తీసి ఈయన ఇవ్వడం. ఏం చెప్పారు బ్రో మీరు? ఇప్పుడు అదంతా తీసి ఏం చేస్తుంది సార్? ఆయన సొంత ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు చెప్పండి పోనీ మీరు. ఇప్పుడు ఆయన ఉన్నాయి సార్, ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, చాలా మంది ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు వేలకు వేలు ఉన్నారు సార్. అండ్ బైబిల్ స్కూల్ ఉంది, చిన్నపిల్లల స్కూల్ ఉంది, ఆడిటోరియంలో చాలా ఉన్నాయి సార్. అందులో పనిచేసే వేలకు వేల మంది, వాళ్ళందరూ చూసుకోవాలి కదా సార్. ఒక్క నిమిషం అండి, వాళ్ళందరినీ చూసుకోవాలంటున్నారు, స్కూల్స్ కడుతున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అందరు. అంటే ఇప్పుడు తగ్గించిస్తుండే కదా సార్. ఇప్పుడు నీకు తగ్గించండి, ఇప్పుడు పెట్టిందే దశమ భాగాల మీద, దశమ భాగాల డబ్బులతోనే కట్టింది. అది అడిగే చెప్పండి. దశమ భాగాల డబ్బులతోనే కదా కట్టింది. కానుక డబ్బులతో కట్టారు. సరే, కానుక డబ్బులతోనే కట్టారు. మరి కానుక డబ్బులతో కట్టింది వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కానీ తక్కువలో ఇస్తున్నా అంటే మళ్ళీ అందులో కూడా ఆయన స్వలాభం ఉన్నట్టుగా మరి అర్థం. ఇంకేముంటుంది సార్ అందులో? అవును, మరి ఇప్పుడు తక్కువలో ఇప్పుడు స్కూల్లోకి వెళ్తాం, ఒక్క నిమిషం, ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళేవారండి, అందులో మీకు ఒక 50,000 అయింది అనుకుందాం. ఈయన ఒక 25,000కి ఇస్తాను నేను జాయిన్ అవ్వండి అని అంటారు. మరి ఆ 25,000 మరి మళ్ళీ దాన్ని అమ్మటే దేవుని సేవలో వాడుతుంది కదా సార్. దేనికో దానికి యూజ్ చేస్తేనే. అదే చెప్తున్నా. లేదు సార్, దాన్ని కానీ యూజ్ చేస్తేనే. మీరు చూసారా? చూడటం ఏమి చెప్పారా? కల్లారు చూస్తున్నాం కదా సార్ మేము అక్కడ ఉండి. మళ్ళీ చూడటం ఏంది? మీరు సతీష్ గారి దగ్గర ఉంటారా? మీరు ఉన్నాను సార్. మరి అక్కడే ఉన్నారు. చూస్తున్నాం కదా సార్ మేము. అంటే మీరు చర్చిలకి, అన్ని చర్చిలకు వెళ్తూనే ఉంటాం సార్. అంటే అన్ని చర్చిలకి ఇస్తారా మీకు ఆయన డబ్బులు? అన్ని చర్చిలకు కాదు సార్. ఇప్పుడు ఆయన కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ లో కూడా మరి దశమభాగం వెళ్తానే ఉంటుంది, డబ్బులు వస్తుంటున్నాయి సార్. ఇప్పుడు దశమభాగం అనేది అది కాదు సార్. మీరు అదే కదండి చెప్పింది. ఇప్పుడు దశమభాగం అనేది ఏంది సార్? మనకు వచ్చిన దాంట్లో 10% దేవునికి ఇవ్వటం. అసలు ఇంకా నేను ముందే మీకు ఒక విషయం చెప్పాను సార్, దశమభాగం ఇచ్చేది అసలు 50% ఇవ్వాలని అంటున్నాను సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? ఎక్కడి నుంచి? సంగన అయిపోవాలా ఫ్యామిలీ మొత్తం? ఎందుకు సార్? దేవుని మీద ఆధారపడాలి సార్. దేవుడి మీద ఇప్పుడు పని చేసుకో అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? గాల్లో దీపం పెట్టేసి ఇప్పుడు గాల్లో దీపం పెట్టి నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు అని అడుక్కోవాలా? ఇప్పుడు నెల మొత్తం కష్టపడి ఒక 10,000 రూపాయలు సంపాదించుకుంటే ఆ 10,000లో 5,000 రూపాయలు ఇచ్చేయమని చెప్తున్నాను. మీరైతే నేను అంటున్నా సార్, పక్కాగా అంటున్నా. నార్మల్గా అంటే వేరే వాళ్ళకి అంటే ఒక 500 ఇచ్చారంటే అది వేరు ఉంటుంది, లేకపోతే ఒక 1,000 రూపాయలు 10% అంటే 1,000 రూపాయలు, మీరు 5,000 ఇచ్చారని అంటున్నారు. అవును సార్, దేవుడు మనకి ఎంత చేసినందుకు దేవునికి రుణం తెచ్చుకోపోతే ఎట్లా సార్? కరెక్ట్ పాస్టర్ లక్షణంలో మాట్లాడుతున్నారా? ఏంది మీకు 5,000 ఇచ్చేసేసుకుని వాడు సంగరాగతో కూర్చోవాలా? అట్టేం లేదు సార్. మరి అదేగా మీరు అంటున్నారు అసలు 50% ఇవ్వాలని మీరు మాట్లాడుతున్నారు. ఒపీనియన్ అంటున్నా సార్. ఏంటి ఒపీనియన్? సరే, మీకు ఇందాక మా వాడు అడిగినట్టు మీరు చెప్పండి, మీకు వచ్చేదంతా? నాకు 15 వస్తాయి సార్. 15లోంచి 7,500 రూపాయలు మీరు ఇచ్చేస్తారా? ఇవ్వటం లేదు సార్, కానీ నేను అలా అనుకుంటున్నా సార్. అదే మనం చెయ్యం కాదు, మనం చెయ్యం, వేరే వాళ్ళని చెయ్యని చెప్పేసి అలాగా సార్ ఒపీనియన్ అని చెప్తున్నా సార్. అలా ఇస్తే మంచిదే సార్. ఒకవేళ నేను ఇస్తా సార్, ఇప్పుడు నేను ఇస్తే ఇప్పుడు మీరు ఎంకరేజ్ చేస్తారా సార్? నన్ను చేయరు.
ఎందుకంటే అదే సార్. వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నాయో మీకు తెలుసా? అవును సార్, నేను నా ఒపీనియన్ చెప్తున్నా సార్. దశం భాగం అని అంటుంటే నేను నా ఒపీనియన్ మీకు చెప్తున్నా సార్. నేను